హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, అప్డేట్ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే, ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ అయింది. అఫీషియల్ ట్రయల్ వచ్చేసి ఏప్రిల్ 10th అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ ఫైనల్ కట్ రన్ టైం అయితే ఫిక్స్ అయిపోయింది. 2 hours 37 minutes ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. నెంబర్ 3, ఇండియానా జోన్స్ పార్ట్ 5 మూవీ నుంచి మరొక న్యూ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆల్ లాంగ్వేజ్వి మూవీ రిలీజ్ డేట్ అనేది మళ్ళీ చేంజ్ అయితే చేశారు. June 30కి మూవీని రిలీజ్ చేయబోతున్నారు ఇన్ థియేటర్స్. సో ఈ మూవీ రన్ టైం కూడా రివీల్ చేశారు. 2 hours 22 minutes ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. నెంబర్ 4, మాధవన్, సిద్ధార్థ్ అండ్ నయనతార ఇలా కాంబోలో ఒక మూవీ అయితే రాబోతుంది. ఇది క్రికెట్ బేస్డ్ ఫిల్మ్గా ఉండబోతుంది. మూవీ టైటిల్ ది టెస్ట్. సో రెగ్యులర్ షూటింగ్ని త్వరలోనే బిగించబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్ ఇలా కాంబోలో ఒక ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో మూవీ నుంచి ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ అక్టోబర్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఏజెంట్ అఖిల్ బర్త్డే స్పెషల్గా మరొక మాస్ యాక్షన్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సో రిలీజ్ అయితే దగ్గర పడుతుంది. నెక్స్ట్ ప్రమోషన్ వచ్చేసి ఈ మూవీ నుంచి న్యూ లిరికల్ వీడియో సాంగ్ అయినా లేకుంటే ట్రైలర్ అనౌన్స్మెంట్ అయినా రివీల్ అవుతుంది. నెంబర్ 7, పుష్ప 2 మూవీ నుంచి వీడియో అయితే రిలీజ్ చేశారు. సో వీడియో అయితే చాలా బాగుంది. డైరెక్టర్ సుకుమార్ గారు అనుకున్నట్టు యూనిక్గా అయితే వీడియో అయితే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ లుక్ని కూడా రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ కూడా మనకి వెరీ యూనిక్గా అయితే అనిపించింది. అల్లు అర్జున్ గారిని ఈ గెటప్లో అసలుకి చూస్తాము అనుకోలేదు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ గారి ఈ పోస్టరే ట్రెండ్ అవుతుంది. నెంబర్ 8, నాగచైతన్య గారి ఫిలిం కస్టడీ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని ఏప్రిల్ 10th అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 9, డైరెక్టర్ ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ మళ్ళీ పెళ్లి. ఈ మూవీ అఫీషియల్ టీజర్ను వచ్చేసి ఏప్రిల్ 13th అయితే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, డైరెక్టర్ పా రంజిత్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ తాంగలాన్ స్టారింగ్ చియాన్ విక్రమ్. ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఇప్పటికే 80% వరకు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా 20% బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ 20% కూడా ఇంకో 25 days షూట్ అయితే ఉందంట. సో అందులో అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఈ మూవీ నుంచి ఇంకో ఎక్సైటింగ్ అప్డేట్ ఏంటంటే అఫీషియల్ టీజర్ను వచ్చేసి ఏప్రిల్ 17th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మనకి టీజర్తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా రివీల్ చేయవచ్చు. నెంబర్ 11, మోహన్ లాల్ న్యూ ఫిలిం మలై కొట్టై వాలీబన్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను వచ్చేసి ఏప్రిల్ 14th అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 12, డైరెక్టర్ బుచ్చిబాబు సేన అండ్ రామ్ చరణ్ గారి కాంబో ఫిలిం గురించి ఈ మూవీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారు అందిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు సేన గారు ఈ మూవీని ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో రామ్ చరణ్ గారు ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చేసి ఈ మూవీ షూటింగ్ వర్క్ గురించి కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సెప్టెంబర్ మంత్ నుంచి మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు. నెంబర్ 13, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడర్లో వస్తున్న మూవీ ది గోట్ లైఫ్ మూవీకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందించారు. త్వరలోనే ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14, రజనీకాంత్ గారి 170 ఫిలిం డైరెక్టర్ గ్రానవెల్ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మే మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీలో రజనీకాంత్ గారి రోల్ వచ్చేసి ముస్లిం కాప్గా మనకి కనబడబోతున్నారు. లైక్ చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఫిలింగా మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 15, కమల్ హాసన్ గారి ఫిలిం ఇండియన్ 2 తైవాన్లో షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికాలో న్యూ షెడ్యూల్ అనేది బిగిన్ చేశారు. సో ఈ సౌత్ ఆఫ్రికా షెడ్యూల్లో వచ్చేసి ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ని అయితే షూట్ చేస్తున్నారు. నెంబర్ 16, రుద్రుడు మూవీ నుంచి తెలుగు వర్షన్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఫైనల్ కట్ సెన్సార్ అయితే రివీల్ చేశారు. 2 hours 29 minutes ఈ మూవీ రన్ టైం అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 17, లేడీ సూపర్ స్టార్ నయనతార 75th ఫిలిం. ఇందులో యాక్టర్ వచ్చేసి జై. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు అయితే అందిస్తున్నారు. నెంబర్ 18, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ నుంచి మరొక సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. సాంగ్ టైటిల్ వీర రాజా వీర. నెంబర్ 19, రుద్రుడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి ఏప్రిల్ 10th ఈవినింగ్ 6 PM అయితే ఉండబోతుంది. వెన్యూ పార్క్ హయాత్, బంజారా హిల్స్, హైదరాబాద్. నెంబర్ 20, హనుమాన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. 5 million వ్యూస్తో సాంగ్ అయితే ట్రెండింగ్లో అయితే ఉంది. నెంబర్ 21, శాకుంతలం. ఫ్రెండ్స్, బుక్ మై షోలో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. నెంబర్ 22, అసలు మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 23, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి ఒరిజినల్ కామెడీ సిరీస్ సేవ్ ద టైగర్స్. ఈ సిరీస్ను వచ్చేసి ఏప్రిల్ 27th ప్రీమియర్ చేస్తున్నారు.
నెంబర్ 24 ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ షూటింగ్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతుంది. సో ఈ మూవీకి సంబంధించి కొన్ని పిక్స్ కూడా వీడియోస్ కూడా లీక్ అయితే అయ్యాయి. సో నెక్స్ట్ ఈ మూవీ షూటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి హరిహర వీరమల్లు అండ్ అలానే ఓజీ మూవీ షూటింగ్లు అయితే జాయిన్ కానున్నారు. నెంబర్ 25 ది నన్ 2. కాంజోరింగ్ సిరీస్ చూసిన వారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఇది ఆర్ రేటెడ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ ఆఫీషియల్ ఫస్ట్ టీజర్ గురించి చెప్పాలంటే ఏప్రిల్ 25కి వచ్చేసి అప్కమింగ్ మూవీస్కి సంబంధించిన ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో ఈ ఈవెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మూవీ ఫస్ట్ అఫీషియల్ టీజర్. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ గురించి చెప్పాలంటే దిస్ ఇయర్ సెప్టెంబర్ 8కి బిగ్ స్క్రీన్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 26 ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసం యానిమే మూవీ లవర్స్కి 2022 ఇయర్లో వచ్చిన జపనీస్ ఫిలిం సుజుమే. సో ఈ మూవీని వచ్చేసి హిందీ డబ్బింగ్లో ఏప్రిల్ 21కి ఇండియాలో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్. ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే తెలియాల్సింది, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి 2016లో వచ్చిన యువర్ నేమ్ యానిమేషన్ మూవీని కానీ మీరు చూసుంటే అది ఒక వండర్ఫుల్ మూవీ. సో ఆ మూవీని తీసిన డైరెక్టరే ఈ సుజుమే మూవీని కూడా తీశారు. అందుకే దీనికి చాలామంది బిగ్ ఫ్యాన్స్ ఏ ఉన్నారు. ఆల్రెడీ యానిమే లవర్స్ వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్లో ఈ మూవీ చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే ఏప్రిల్ 21కి హిందీ లాంగ్వేజ్లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 27 ది సూపర్ మ్యారియో బ్రో మూవీ. ఫ్యూ డేస్ బ్యాక్ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందంట. హిట్ ట్రాక్లు అయితే మూవీ అయితే రన్ అవుతుంది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వారు డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినాక చూద్దాం అనుకుంటున్న వారు మనకి వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. యాపిల్ టీవీ ప్లస్ ప్రైమ్ వీడియో వారు డేట్ వచ్చేసి మే 9th. డేట్ని క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. మే 9థ్కి మనకి వీడియో ఆన్ డిమాండ్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో అండ్ యాపిల్ టీవీ ప్లస్లో అయితే ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 28 ఆక్వామ్యాన్ 2 అండ్ ద లాస్ట్ కింగ్డమ్. ఇది డీసీ స్టూడియోస్ లాంచ్ వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించి ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి జూలై 19th అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ గురించి చెప్పాలంటే డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సో డిసెంబర్ 20కి ఈ మూవీ మనకి బిగ్ స్క్రీన్లో అయితే వస్తుంది. ఇంగ్లీష్తో పాటు మన ఇండియన్ ఆడియోస్ తెలుగు, తమిళ్, హిందీ కూడా ఉన్నాయి. నెంబర్ 29 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఎరోటిక్ డ్రామా సిరీస్ సెక్స్ లైఫ్ సీజన్ 2 అనేది మార్చ్ మంత్లో రిలీజ్ చేశారు. ఇది మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ న్యూస్ వచ్చింది ఏంటంటే సీజన్ 1, సీజన్ 2 అనేది ఎక్కువ మంది అయితే చూడలేదంట. వెరీ డౌన్లో అయితే ఉండడం కారణంగా అప్కమింగ్ ఎపిసోడ్స్ సీజన్ 3 అనేది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 30 ది మార్క్స్ మ్యాన్. ఇది 2021 ఇయర్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ ఫిలిం. ఈ మూవీని ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అవైలబుల్ అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 31 లోకీ సీజన్ 2. ఫ్రెండ్స్ ఈ సిరీస్ మనకి ఈ సమ్మర్లో అయితే ప్రీమియర్ అయితే చేయట్లేదు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను న్యూ ప్లానింగ్ గురించి కూడా సెప్టెంబర్ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. డిస్నీ ప్లస్ వారు వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. లోకీ సీజన్ 2ని దిస్ ఇయర్ సెప్టెంబర్ మంత్లో ప్రీమియర్ చేయబోతున్నారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.